హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఏ రోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి? శనివారం ఒక్కరోజైనా ఇంట్లో ఇలా గనక పూజ చేస్తే 10 తరాల ఐశ్వర్యం, బంగారం మీ సొంతం అవుతుంది. అది ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్తే, భక్తులకు కొంగు బంగారంగా మారి కోరిన ప్రతి కోరికను తీర్చే దేవుడు ఎవరండి? అదేనండి, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలి అంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే 10 తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి శనివారం రోజున సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుందో నేను చెప్పిన విధంగా చేయండి. దీపారాధన చేస్తూ ఉంటారు కదండి. అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయకూడదు. ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదండి. ఎందుకంటే శనివారం రోజున పిండి దీపాలనే వెలిగించాలి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపిండితో ప్రమిదలను తయారు చేసి వాటితో దీపారాధన చేయాలి. పిండి దీపాలను ఎలా తయారు చేయాలి నాకు తెలియదు కదా అని అనుకోకండి. అది కూడా ఎలా తయారు చేయాలో చెప్తాను. అంటే ముందుగా కొంచెం బియ్యపిండిని తీసుకొని అందులో కొంచెం పచ్చిపాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోండి. ఈ ప్రమిదను బియ్యపిండి ప్రమిద అని అంటారు. ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమతో గోవిందనామాలు పెట్టండి. తరువాత ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 7 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. 7 దీపాలు చేయాలి అండి. 7 ఒత్తులు వేయాలి ఒక్కొక్క దాంట్లో. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి. మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది. అర్థమైందా అండి? శనివారం రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో, అంటే ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది. అర్థమైందా అండి? ఈ రోజున చేసే పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకన్న స్వామి ఎంతో సంతోషించి మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తారు. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదనే పెట్టాలి అండి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే ఆ దేవుడు స్వీకరిస్తాడట. ఇది మాత్రం గుర్తుంచుకోండి. శనివారం రోజు పూజ చేసిన వాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి అండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరం అన్నా తులసి ఆకులు అన్నా చాలా అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.